యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో. లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో. ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి. ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి. ఆలకించవా నా దిన ప్రార్థన, ఆదుకొనరావా నా యేసయ్యా. ఆలకించవా నా దిన ప్రార్థన, ఆదుకొనరావా నా యేసయ్యా. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా. కన్నీటితో నేను స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా. ప్రతి వారం ఒక క్రొత్త వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని మహాకృపను బట్టి ఆ వాక్యానుసారంగా నడవడానికి ఆశపడుతున్న దేవుని బిడ్డలకు
ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలకు, అనేక మందికి వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈరోజు దావీదు కీర్తనలో నుంచి దావీదు చేసిన ఒక ప్రార్థన, విజ్ఞాపన మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే, ఎవరు కూడా నాకు న్యాయము తీర్చు, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా ప్రవర్తనను బట్టి దేవుని దగ్గర ఒక ఛాలెంజింగ్గా మాట్లాడలేరు. ఎందుకంటే నీతి మనలో ఉండదు, యథార్థత అంతకంటే ఉండదు, ఆత్మశుద్ధి మరంతకంటే ఉండదు. అందుకే భయపడతా ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే, నా నీతిని బట్టి, యథార్థతను బట్టి నాకు న్యాయము తీర్చు, జడ్జిమెంట్ చేయి. 18వ కీర్తన 20వ వచనంలో ఈయన మాట్లాడుతున్న ఒక మాట మన ఆత్మీయ జీవితాలను ఈరోజు ఈ పదమే ఒక ఉజ్జీవములోనికి నడిపించును గాక. చూడండి, అంటే నీతి ఎంత క్రైస్తవ జీవితంలో జీవించేవాడికి నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఇక్కడ రాయబడి ఉన్నది. ఈయన ఏమంటున్న మాట అంటే, ఇది వేరొకరి గురించి ఆయన మాట్లాడట్లా, వేరొకళ్ళ వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడుకోవట్లా. వీడు పనికి మాలినోడు, నాకు అంత అన్యాయం చేశాడు, ఇంత అన్యాయం చేశాడు, ఖచ్చితంగా తీర్పు తీర్చు ప్రభా అని అంటల్లా. ఈయనేం మాట్లాడుతున్నాడు అని అంటే, నా నీతి ఎటువంటిదో, నా విశ్వాసం ఎటువంటిదో, నా ప్రేమ ఎటువంటిదో, నేను నడిచిన యథార్థమైన ప్రవర్తన ఎటువంటిదో దానిని బట్టి తీర్పు తీర్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి దేవునితో మాట్లాడే విధానం ఇక్కడ కనబడుతున్నది. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగితే, మనం విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండగలిగితే దేవుణ్ణి ఏదైనా అడగగలుగుతాము అనే మాట మనం చూస్తే, ఈ 20వ వచనంలో చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా నీతిని బట్టి యెహోవా నా ప్రతిఫలం ఇచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు, అవార్డ్స్ ఇచ్చేవాడు ఆయన. యథార్థతను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు, బహుమతులు ఇచ్చేవాడు. అంటే క్రైస్తవ జీవితంలో జీవించేవాడికి దేనిని బట్టి ఆశీర్వాదాలు, మీకు అవార్డులు రివార్డులు అంటే అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ బహుమతులు దేవుని దగ్గర నుంచి ఎలా వస్తాయి అంటే నీతిని బట్టి వస్తాయి. దావీదు యొక్క నీతి ఒక మాట చెప్తాను మీకు. దావీదు తన యొక్క మామ సౌలు దగ్గర నుంచి పారిపోయి ఒక గృహలో ఉంటాడు. ఎదోల్లోము గృహం ఏదో ఉంటుంది, కీర్తనలో రాయబడి ఉండేది. అది కూడా ఆ గృహలో అభిషిక్తుడైన సౌలు తన మామకు భయపడి దాక్కుని ఉంటాడు. ఆ గృహంలో ఉన్న చీకటిలో, ఆ గృహ చీకటిగా ఉండేసరికి లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తి కనపడకుండా ఉన్నాడు. అది గృహాన్ని కూడా మర్చిపోయాడు సౌలు బహుశా. అయితే ఈ సౌలు వస్త్రం ఏమైందంటే, ఈ గృహలోనికి గాలికి ఇలా వెళ్తూ ఉంది. కింద ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు. ఈ కింద ఉన్నవాడు ఆ వస్త్రం ఇట్లా వస్తుంటే వస్త్రం చెంగుని ఇట్లా కత్తిరిస్తాడు. కత్తితో కోసి ఈ గృహం నుంచి కొంచెం 2 అడుగులు ముందుకు సౌలు వేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా రాజా, నేను నీకు ఏ ద్రోహం చేశానని నన్ను చంపజూస్తున్నావు నువ్వు? ఇది నీకు నీతియుక్తమైన పనేనా? ఇదేనా యథార్థవర్తనలకు తగిన పని? నీకు న్యాయం చేయాలనుకోవటం, నీ మీదకి
భయంకరమైన బలాఢ్యులు అనుకున్న వాళ్ళు నీ మీదకి వచ్చినప్పుడు బాలుడు ఉన్న నేను ఓ బలాఢ్యుడైనటువంటి గొలియాతుని చంపటమే నేను చేసిన నేరమా? నీ పక్షాన నీ ప్రజల పక్షాన్ని నిలబడతా నేను చేసిన తప్ప? నీ ఇంటికి వచ్చి నీతో కలిసి ఉండి నేననే వాడిని దావీదు అనబడిన నేను ఏదైనా నీకు ద్రోహం చేసి ఉంటే ఆ ద్రోహాన్ని ఒక్క మాట నాకు చెప్పవా అని అడిగాడు. యెహోవా జీవముతోడు, దేవుడు నాకు నీ ప్రాణాన్ని అప్పగిస్తే నువ్వు అభిషిక్తుడు అని, అభిషిక్తుని ముట్టకూడదని నేను నిన్ను ఏమీ చేయలేదు, దానికి సాక్ష్యం ఇదిగో నీ వస్త్రపు చెంగు అని కోసిన వస్త్రపు చెంగును చూపించాడు. నా నీతి ఎటువంటిదో చూడు, నేను కోసాను ఈ చెంగు, ఈ వస్త్రం నీదే కదా. చూసుకున్నాడు, నిజమే ఇది నాదే. అంటే నువ్వు నా కత్తికి ఎంత దగ్గరగా ఉన్నావు చూడు. నా నీతి ఏంటి తెలుసా? అభిషిక్తుని ముట్టుకుండటమే నా నీతి. నా యథార్థత ఏంటి తెలుసా? దేవునికి ఇచ్చిన మాట తప్పకుండా ఉండటమే నా యథార్థత. అలా ఉన్న నేను నీకు ఏ ద్రోహం చేశాను చెప్పన్నప్పుడు సౌలు వాళ్ళ మామ పశ్చాత్తాపడతాడు. దావీదా, నైనా నీ యథార్థతను బట్టి నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అన్నాడు. ఇంకా నేను నిన్ను తరమను, ఇక నేను ఏ హాని కూడా నీకు చెయ్యను. నా ప్రాణం నీకు నేను దగ్గరగా వచ్చి ప్రాణం దేవుడు అప్పగించినా నువ్వు నన్ను ప్రాణం కూడా తీయకుండా నన్ను కాపాడు. చూసావా? ఆ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు విశ్వాస జీవితంలో జీవించే మనకు కొన్ని చాలా దగ్గరగా ఉంటాయి. మనం ముట్టకూడని వస్తువులు కావచ్చు, మనం చేయకూడని పనులు, అవి మనకు లోకానుసారమైన ఘనతను తీసుకురావచ్చేమో, ఆస్తి ఐశ్వర్యాలు. కానీ మన నీతిని బట్టి దాన్ని ముట్టకుండా ఉండటమే మన నీతి. ఏదైతే దేవుడు ఏదైతే వద్దు అంటాడో దాన్ని చేయకుండా ఉండటమే నీతి. ఆ నీతిని బట్టి దావీదు అడుగుతున్నాడు. 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. దావీదు 7వ అధ్యాయము, ఇదే కీర్తన, ఈయన రాసిన కీర్తనలోనే 7వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. చూద్దాం. 8వ వచనం, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా ఏం బట్టి అంట? అంటే నీ నీతి ఎటువంటిదో తెలుసా? నీతి అక్రమం చేయకుండటమే నీతి, అన్యాయం చేయకుండా ఉండటమే నీతి, దౌర్భాగ్యమైన పనులు చేయకుండా ఉండటమే నీతి, మాట ఇచ్చి తప్పకుండా ఉండటమే నీతి. దేవుని దగ్గర మాట ఇచ్చాం. బాప్తిసాలు తీసుకునేటప్పుడు అందరూ మాటలు ఇచ్చిన వాళ్ళే. ఆ మాట తప్పకుండా ఉండటమే నీతి. ఆ మాట తప్పకుండా ప్రవర్తించడమే యథార్థత. మన ప్రవర్తన మన యథార్థతను చూపిస్తే మన కొన్ని క్రియలు, మనసుతో కంటితో చేసే కొన్ని క్రియలు మన నీతిని కనపరుస్తాయి. చేతికి అందిన దానిని విడిచిపెట్టాడు అంటే నీతి కనపడుతుంది అక్కడ. అకానని వ్యక్తి కూడా చేతికి అందినంత వరకు దోచుకుంటే లేడు, దాన్ని ముట్టుకోవద్దన్నాడు దేవుడు. ముట్టుకోవద్దు, ఆ పనులు చేయబాకన్నాడు. ఆ పని ఇశ్రాయేలులో ఎవ్వడు కూడా చేయకూడదు అన్నాడు. చేయొద్దు అన్న పనిని చేయటమే మన నీతి. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని ముట్టుకోకుండా ఉండటమే నీతి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటమే నీతి. ఆ నీతిని బట్టి దేవుడు ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. దావీదుకి ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ఏమా? ఆకానికి ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు? తలలు బలి ఊపుతున్నారు. ఏమిచ్చాడు? వాడి క్రియలకు వాడు నీతి క్రియ జరిగించలా, అక్రమం జరిగించాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. అక్రమం చేస్తే దేవుని దగ్గరకు వస్తాం కదా మనం.
సక్రమంగా ఉన్నాం కదా మనం అందరం. అక్రమం చేయకుండా సక్రమంగా ఉన్నాం కదా మనం. ఉన్నామా లేదా? మనకు తెలుసు. అసలు ఈ మధ్యకాలం మీకు తెలుసో లేదు, కరోనా వచ్చిన దగ్గర చెవులు పనిచేయట్లేదు ఉడికి. మానవ జాతిలో చెవులు పనిచేయడం మానేసినాయి. వాక్యం అసలు వింటల్లా. వినగలిగిన చెవులు ఏముంటాయి తెలుసా? చెప్పమంటారా? ఏది మనం వినకూడదో దాన్ని వినడానికి చెవులు తెలుసుకుంటున్నాయి. అది అంత దూరంలో మాట్లాడి లేదు, నాకు వినపడింది, నాకు వినపడదనుకుని మాట్లాడారు వాళ్ళు. నీకు ఏది వినపడకూడదు అది వినపడింది. ఏది వినపడితే నువ్వు బ్రతుకుతావు అది వినపడదు కదా. వినపడుద్ది, అది బతుకుతావు కదా, యుగాలు దేవునితో బతుకుతావు కదా, అది నీకు వినపడదు. వాక్యము నీ చెవిచొచ్చి నీ హృదయంలోనికి వెళ్ళాలి అనుకున్నది వాక్యమేమో, జీవాన్నిచ్చే వాక్యం, బ్రతికించే వాక్యం వెళ్ళదు, వినపడదు. పనికి వెళ్ళిన మాటలు మొత్తం వినపడతాయి. ఆ చెట్టు కింద, ఈ పుట్టు కింద, ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పని పాట లేకుండా రోడ్డు మీద నిలబడి మనం మాట్లాడుకోకూడని మాటలన్నీ మాట్లాడతాం కదా. అవన్నీ బాగా చక్కగా చెవులు అమ్మో చాటల్లాగా తెలుసుకుంటాయి. వాటికి ఏవి వినకూడదో అవి వింటాం, ఏవి వినాలో వాటికి దూరంగా ఉంటాం. అప్పుడు నీతి విలువ తెలియకుండా పోయింది. దావీదు నీతి ప్రతిఫలం ఏంటో తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు రాజుగా. దావీదు నీతికి ప్రతిఫలం అక్కడ ఆ గృహంలో, ఆ చెట్టంక, ఈ పుట్టంక, ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, ఆ లోయల్లో దాక్కొని తిరిగేవాడు తీసుకొని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీతి ప్రతిఫలం ఎలా ఉంది తెలుసా? నువ్వు ఊహించినంత గొప్పగా ఉంటుంది నీతికి వచ్చే ప్రతిఫలం. నీతి యథార్థత మనలో ఉందా? క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం ఎన్ని కమిట్మెంట్స్ దేవునితో ఉంటాం. మనం ఎన్నిసార్లు మందిరంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా ప్రార్థన జీవితం ఇలా ఉండాలి, నా విశ్వాస జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా బాగుపడాలి, ఎంత గొప్ప ప్రార్థన శక్తి నేను కలిగి ఉండాలి, ఎంత గొప్ప అభిషేకాన్ని నేను రుచి చూడాలి అనుకుంటున్న మనం ఆ అభిషేకం ఎటుపోతుందో, ఆ ఆత్మ ఎటుపోతుందో, ఆ ధ్యానం ఎటుపోతుందో, ఆ కీర్తనలు ఎటుపోతున్నాయో, గొప్పగా ఈసారి ఖచ్చితంగా పాట నేనే గొప్పగా పాడాలి సంఘంలో, ఆ పాటలు ఎటుపోయినాయో, అసలు ఈ జీవితమే ఎటుపోతుందో అన్నట్టుగా అయిపోయింది. దావీదుకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడుతున్నాడు. దావీదు 7వ కీర్తనలో వచ్చేసామో నా నీతిని బట్టి దేవుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడమ్మా? నా నీతిని బట్టి. అంటే అక్రమముగా నడుచుకోకుండా సక్రమంగా నడుచుకున్న నా ప్రవర్తన జీవితాన్ని బట్టి, యథార్థతను బట్టి, మాట తప్పని జీవితాన్ని బట్టి, నా విషయంలో నాకు ఇంకొకరి గురించి నేను మాట్లాడట్లా, నా పక్కింటోళ్ళ గురించో ఎదురింటోళ్ళ గురించి నేను మాట్లాడట్లా, నేను నా గురించే మాట్లాడుతున్నా. నేను నీతిగా జరిగించిన క్రియలను బట్టి, యథార్థంగా ప్రవర్తించిన ఆ ప్రవర్తనను బట్టి నాకు ప్రతిఫలము దయచేయి. ఏం చేయాలట? ప్రతిఫలము. అరే నువ్వు నిజంగా నీతిగా ఉంటే, నువ్వు నిజంగా యథార్థంగా ఉంటే దేవుడు ఎప్పుడో నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఈరోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే కారణం ఏంటి తెలుసా? ఏమైంది? దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వటల్లా బహుమతి ఇవ్వలేకపోయాడు అంటే కారణం ఏంటో తెలుసా? నీ బహుమతిని నువ్వు దూరం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే నీతి లేని నీ క్రియలే, యథార్థత లేని ప్రవర్తనే. నీతి లేదు, యథార్థత లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం అంతకంటే లేనే లేదు. దేవాలను బహుమతివు, దేవాలను కాచి కాపాడు, దేవాలను రక్షించండి. ఎక్కడ రక్షిస్తాడు దేవుడు? పాతాళానికి తొక్కి వేస్తాడు. నీతి ప్రవర్తన నీలో ఉందా? యథార్థమైన ప్రవర్తన నీలో ఉన్నదా? ఒక విశ్వాస జీవితానికి తగిన రీతిలో నడుస్తున్నావా? ఈయన ఒక విశ్వాసి, దావీదు బలమైన విశ్వాసి. ఈయన మాట్లాడుతున్నాడు, నా నీతిని బట్టి, నా పర్ఫెక్ట్నెస్ని బట్టి, నేను ఎలా ఉన్నాను, ఎంత ఖచ్చితంగా ఉన్నాను ప్రతి దాంట్లో, నేను ఇచ్చే అర్పణలో కానీ, చేసే ప్రార్థనలో కానీ, దినముకు 3 సార్లు 7 సార్లు నేను ప్రార్థన చేశా.
అందుకే ప్రార్థన చేయటమే కాదు, నిన్ను స్తుతించాను, ఆరాధించాను, నూతనమైన కీర్తనలతో నీ నామాన్ని ఘనపరిచాను కదా, సాష్టాంగపడి నిన్ను అర్థపడ్డాను కదా, సాష్టాంగపడి అర్జించాను కదా. అంతేకాదు నీ మందిరావరణములో చేరి నీ దివ్యమైన సన్నిధి ఎక్కడైతే ప్రకాశమానంగా వెలుగుతుందో ఆ సన్నిధి కాంతి చుట్టూ ప్రదక్షిణలు చేశాను కదా, దానిని బట్టి నాకు న్యాయము తీర్చు. చూడండి 26వ కీర్తనలో ఈయనేమంటున్నాడు, 8వ వచనం ఒకసారి చదువు. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా అబ్బా ఏం ప్రేమిస్తున్నాడు ఈయన? తేజో మహిమ నిలచు స్థలాన్ని ప్రేమిస్తున్నాడు. 2వది 6వ వచనంలో రాయబడింది, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అచ్చట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి ఇక్కడ బలిపీఠం చుట్టూ ఎంతమంది, ఇక్కడ ఎంతమంది కృతజ్ఞతాస్తులు చెల్లించారు చూసారా? చుట్టూ ఎన్ని ఉండే అర్పణలు చూసారా? దావీదు ఎందుకు చేశాడు? పిచ్చిపడి చేశాడా? ఆ బలిపీఠం చుట్టూ ఏమున్నాయట? దేవా, గడిచిన ఆదివారం నుండి నేటి ఆదివారం మంచి ఆహారం నాకు ఇచ్చావే, ఈ ఆహారంలోని ప్రతి ఒక్క పిడికిలి ఇది నీదే కదా, ఇదిగో నాది కాదు. శ్రేష్టమైన ఆహారం తిన్నాను నేను, ఇది నాది కాదు, ఇది నీ మందిరంలో చేరాల్సింది. తీసుకొచ్చి అట్టు పెట్టి ఇది నీదే, స్వీకరించు ప్రభువా, ఇది ఒక నీతి, ఇది నీతి క్రియ. అందుకే అంటాడు, ఈ నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేసాడు ఆల్రెడీ. మాట 20వ వచనంలో ప్రతిఫలం ఇచ్చేసాడు నీతిని బట్టి. ఇక్కడ నీతి క్రియ ఏం చేశాడు? ఇక్కడ మనం చదివాం కదా, 26వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీ నివాస స్థలమును నేను ప్రేమిస్తున్నా అని మాట చెప్పి, యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణ చేయొచ్చు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏం చెల్లించాడంటే ఈ కృతజ్ఞతను బట్టి, ఈ స్తుతిని బట్టి, ఈ అర్పణ బట్టి, ఈ ప్రార్థన బట్టి నాకు న్యాయం తీర్చు అడిగాడు 7వ వచనంలో. న్యాయం తీర్చినప్పుడు ఈయనంటున్నాడు 18-20లో మాట్లాడుతున్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చేసాడు. అందరు నాయకు చూడండి, మీరేం చదవద్దులే, అయిపోయింది చదివి. అంటే ఏంటంటే మనము చేసే క్రియ అది నీతియుక్తమైన క్రియ. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన మందిరావరణంలో నివసించే వారందరూ ధన్యులనుందా, అన్యులను రాయబడిందా? ఆయన మందిరావరణంలో ఏముంది? ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది, ఆయుష్కాలం పెరిగిద్ది మనకి దేవుని మందిరంలో ఉంటే. తెలుసా, అసలు దేవుని మందిరంలోనే మనం లేవంటే నీతి క్రియ మనలో ఉన్నట్ట. ఈయనేమంటున్నాడు 26వ వచనంలో, నేను చెప్పిన మాట, నీ సన్నిధి కాంతిని నేను ప్రేమిస్తున్నా. అంటే దేవుని మందిరంలో ఉన్న ఆ సన్నిధి కాంతిని, తేజో మహిమతో కూడుకున్న ఆ స్థలాన్ని నేను, అంటే మందిరాన్ని ఏం చేస్తున్నాడు ఈయన? చెప్పాలి నూరుండు వాళ్ళు, మనందరం ప్రేమిస్తున్నాం కదా. ఇది నీతి క్రియ కదా మంది. మన నీతి క్రియ నువ్వు అడిగితే దేవుడు ఎందుకు ఇట్లే తెలుసా? నీ ప్రార్థనకి ఇంకొక అక్కయ్య వచ్చి అడ్డుపడతల్లా, నువ్వు అడుగుతుంటే ఇంకొకళ్ళు వచ్చి దేవుడా బడవాడే చేయబాక అని అంటల్లా. ఇక్కడ ఎవ్వరు ఏమి చేయరు, చేసేదంతా మనమే, మన గొయ్యి మనమే. ఎంత తెలివైనోడు ఏం చేస్తాడంటే, తెలివైనోడు ఏ కొమ్మ మీద నుంచుంటే ఆ కొమ్మే నరుక్కుంటాడు కదా. ఇంత తొందరగా కింద దిగొచ్చాను, నడుము విరిగిద్దని తెలియదు అడిగి. మన బతుకంతే, తెలివైనాడు అంతే నడుగుతాడు కదా. దేవుడన్నా నడువులు ఎరగొట్టుకోవడానికి. ఇప్పుడు మనందరికీ నడువులు ఇరిగిపోయినాయి. అందుకే ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, అమ్మో మోకాలు నొప్పు, అమ్మో నడువు నొప్పి. ఎన్ని నొప్పులు వస్తాయో, ఎక్కడెక్కడ లేని నొప్పులన్నీ మీకే. దినములకు 3 సార్లు అన్నాడు ఒక చోట, దినములకు 7 సార్లు అన్నాడు ఒక చోట. ఏంది నువ్వు చేసింది?
3 సార్లు ఏం చేసి 7 సార్లు ప్రార్థన చేశా. దినములకు 3 సార్లు ప్రార్థన చేశాను. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, రాత్రికాలం ప్రార్థించాను. ప్రతి దినము కూడా నూతనమైన ఒక కీర్తనతో దేవుని ఆరాధించను. ప్రార్థించడం మానలా, కీర్తించడం మానలా, ఆరాధించడం మానలా, స్తుతించడం మానలా, కృతజ్ఞత స్తుతి చెల్లించుట మానలా. దేవుని ప్రేమించట కూడా, దేవుని సన్నిధిని ప్రేమించటంలో కూడా మానలా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన నీతి క్రియలు ఎలా ఉన్నాయి? మానేమో. ఏం మానేవు? కొత్త కీర్తనలు పాడతాం మానేసాం. అవసరమైతే బాగా మాకు స్వరం ఉందన్నట్టుగా పాడమంటే జనం ముందు పాడతాం. రాగం తప్పో ఒప్పో మాకు తెలియదు. కొట్టేవాడు సరిగా కొట్టకపోతే వాడి తప్పు, కానీ నేను పాడేది కరెక్టే అనుకొని పాడతాం మనం కదా. ఏమో ఇంతనా? స్తుతి చేయట్లేదు అంటున్నారు పాస్టర్ గారు. నేను చేస్తున్నా 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చేసి పడేసా. అందుకే నీ మొహంలో వెలుగు లేకుండా పోయింది. ప్రార్థన చేయట్లా అన్నాడు. ప్రార్థన చేశా. ఏం తెలుసు ఆయనకి, పాస్టర్ గారికి? నాకేం తెలియదు, దేవుడికి తెలుసు. నాకు తెలుసు అని నేను చెప్పటల్లా, దేవుడికి మాత్రం తెలుసు. ఏంది నువ్వు స్థితించుటలో నువ్వెంత గొప్పదానివో, ఎంత గొప్పవాడో దేవుడికి తెలుసు. నువ్వు ఆరాధించడంలో ఎంత గొప్పదానో, ఎంత గొప్పవాడో దేవుడికి తెలుసు. నువ్వు ప్రార్థన చేయటంలో ఆ ప్రార్థన శక్తి ఎంత బలమైనదో దేవుడికి తెలుసు. అందుకే నీకు తగిన బహుమతులు ఇస్తున్నాడు. నా నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చాడు, నా యథార్థతను బట్టి ప్రతిఫలం ఇచ్చాడు. ఈ దేని బట్టి ప్రతిఫలాలు వస్తాయంటే నీతిని బట్టి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నీతిని బట్టి. ఏంటా నీతి అంటే? స్తుతించుట మానలా, కీర్తించుట మానలా. క్రియారూపం వచ్చేసరికి దేవుడు చెయ్యొద్దు అన్న పనిని వ్యతిరేకంగా చెయ్యలా. అభిషిక్తుడైన వాడు చేతికి అప్పగించబడి ఉండగా వానిని ముట్టలా. ఇది యథార్థత, ఇది నీతి. ఆ నీతి యథార్థతను బట్టి బహుమతులు ఇచ్చాడు. ఆ బహుమతులు ఎక్కడికి తీసుకెళ్ళి అంటే దావీదును చరిత్రకెక్కేటట్టు చేశాయి. ఆ బహుమతులు ఎక్కడికి తీసుకెళ్ళి అంటే రాజసింహాసనం మీద కూర్చోబెట్టాయి. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఏలుబడి చేశాడు. ఈ రోజుకి దావీదు పేరు మనం స్మరిస్తున్నాం, దావీదు కీర్తనలు ధ్యానం చేస్తున్నాం అంటే కారణం ఏంటి తెలుసా? ఆ భక్తుని యొక్క నీతి, ఆ భక్తుని యొక్క యథార్థత, ఆ భక్తుని యొక్క యథార్థతకు ప్రవర్తన, ఆ భక్తుని యొక్క ప్రార్థన జీవితం, ఆ భక్తుని యొక్క స్తుతి అర్పణ. మనం ఎలా ఉంటున్నాం భక్తి గల జీవితంలో మనకు తెలుసు. మనం ఎంతో ప్రార్థన చేస్తామని అనుకుంటాం, కేవలం అనుకుంటాం అంతే. కానీ మన ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి చేరటల్లా. బిడ్డలారా, ఇలా చేరకుండా ఉన్న మన బతుకు ఏంటంటే రాను 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 కట్టిక బిలాములో పడిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది. దేవుని పాదాల దగ్గర విలువైన ఆ రాజవీధుల్లో ఉండవలసిన మనం, బంగారపు రాజవీధుల్లో నడవలసిన మనం ఎక్కడ నడుస్తున్నామంటే అంధకారమయమైపోతుంది మన జీవితం. అంధకారంలో నడుస్తున్నాం, కట్టిక చీకటిలో బిలాములో నడవడానికి వెళ్తున్నాం సిద్ధపడి. సో ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. నా నీతి క్రియలు ఖచ్చితంగా నాకు బహుమతిని తీసుకొచ్చి పెడతాయి. విలువైన బహుమతులండి, నువ్వు ఊహించిన బహుమతులు తీసుకొచ్చి పెడతాయి. దావీదు జీవితంలో నీతి క్రియలు, ఆ నీతితో కూడుకున్న క్రియలు, యథార్థంతో కూడుకున్న ప్రవర్తన దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళి అంటే, ఇంకొక మాట మీకు చెప్పాలంటే, అసలు దేవాది దేవుడే దావీదు వంశంలో నేను పుట్టాలి అనుకున్నాడు. దేవాది దేవుడే దావీదు వంశములో నేను చిగురుగా పుట్టాలి అనుకున్నాడు. అంటే దావీదు నీతి, దావీదుకి యథార్థత దేవుణ్ణి సైతం ఇష్టపడేటట్టు చేసింది. అంటే ఆయన ఏ విధంగా నడుచుంటాడు. మానవ జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తాడు. నువ్వైనా నేనైనా ఎక్కడో చోట తప్పు చేస్తాం కాదంటలా. దాన్ని సరిదిద్దుకున్నవాడు గొప్పవాడు అవుతాడు, దాన్ని సరిదిద్దుకున్న వారు గొప్పవారు ఎదుగుతారు. దాన్ని సరిదిద్దుకొని నీతిగా యథార్థంగా ప్రవర్తించి నడిచి ఆరాధించి స్తుతించి ప్రార్థించేవారు ఎన్నడూ కూడా విడువబడరు. దేవుడు ఏం చెప్పాడు, ఏ దారిలో వెళ్ళమంటే ఆ దారిలో వెళ్తున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు కనుకనే ఆయన చరిత్రకెక్కాడు. దావీదుకి దేవుడు చెప్పాడు, బాగానే ఉంది, నాకేమైనా చెప్పాడా? నిజమేగా, దావీదు కంటే దేవుడు చెప్పాడు. మరి మనకు చెప్పలేదు దేవుడు, మామూలు చెప్పాడా?
దేవుడు మనకు చెప్పాడు, దావీదుకు చెప్పాడు, అవునా కదా? మనకు చెప్పలే కదా? చెప్పలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పండి, మన ఇష్టం వచ్చిన బిహేవియర్ మనకుంది కదా, మన ఇష్టం వచ్చిన క్యారెక్టర్లో మనం లీనమైపోతున్నాం, మన ఇష్టం వచ్చిన మాటలు మనం మాట్లాడుతున్నాం కదా. దేవుడు మనకు చెప్పలా, నడవచ్చు తప్పులేదు చెప్పనప్పుడు కదా. దేవుడన్నా దేవుడు చెప్పాడు మనకి, దావీదు చెప్పాడు, చెప్పాల మనకు కదా. పది గారు చెప్పాడా? చెప్పలా, వెరీ గుడ్ కదమ్మా, చెప్పలేదు కదా మనకి. ఎట చెప్పాడు? మరి వీళ్ళందరూ చెప్పలేదు అంటున్నారుగా. చెప్పిద్దంటే ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు తన మాటను అందిస్తాడు. అంటే దైవజనుడు నోటి నుంచి వచ్చే మాట దేవుని మాట. దేవుడు అభిషేకించకుండా ఒక వ్యక్తి దైవజనుడుగా ఉండడు. దేవుని అభిషేకం లేకపోతే ఆ వ్యక్తి ప్రార్థిస్తే రోగాలు నయం కావు. దేవుని అభిషేకం లేకపోతే ప్రవచనం నెరవేర్చబడదు. దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరిచి వింటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడినట్టు అనిపించింది. నీ హృదయ ద్వారాలు మూసేసి తాళాలేసి సీల్ చేసి ఉంటే, నేను చెప్పానే, వినకూడని ఏమో వింటాము, వినవలసిన ఏమో. కారణం ఏంటంటే సీల్ వేసేసాం, మాకు వినపడం. ఎందుకు? అపవాది చేతిలో నువ్వు ఉండవు కాబట్టి. మా చక్క నిద్రపో, వాడు కనుక కొంచెం సరిగ్గా అబ్బాయి నువ్వు కూడా ఇటు తిరుగు అనుకో నిద్రపో అంటా ఉండేది. నిజమే, పాస్టర్ గారు నన్ను ఏమైనా చూస్తాడా అంటా ఉంటాం, మనం నిద్రపోతూ ఉంటాం కదా. ఒకవేళ నిద్రపోకపోతే ఈ చెవులు అసలు పనిచేయవు. అంటే పాస్టర్ గారి వాక్యం మనకు వినపడదు, మన ఆలోచనలో, మన దూరంలో మనం ఉండిపోతాం. దావీదు అట్లా కాదు. తెల్లవారక మునిపే దావీదు అంటున్నాడు 119వ కీర్తనలో, నీవిచ్చిన వాక్యం ధ్యానించుటకు రాత్రి జాము కాక మునిపే నా కన్నులు తెరుచుకున్నాను. ఆ జాము చీకటి అంటే పొద్దు పొడవక మునిపే నేనేం చేసేది తెలుసా? పొద్దున్న తెల్లారగట్టే లేచి నువ్వు ఏం మాటిస్తావా అని ఎదురు చూస్తున్నా ప్రభువా. దావీదు అంటున్నాడు, నువ్వు ఏం మాటిస్తావంటే ప్రవక్తల ద్వారా మాటిచ్చాడు. ముఖాముఖిగా మాట్లాడే అనుభవం సంపాదించుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నీ పరిస్థితిని, నీ క్రమాన్ని, నీ ప్రవర్తనని మార్చుకో 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 అన్నప్పుడు మార్చుకున్నాడు ఆయన. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవా నన్ను క్షమించు నాయనా అని. దేవుని యొక్క వాక్కు నాతాను ప్రవక్త మీదకు రాగానే ఆ మాట ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఇది నిజంగా దేవుని వాక్యే, నేను చేసిన తప్పే, నా నీతిని, నా యథార్థతని కోల్పోయాను, దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డాడు. మనలో ఉందా పశ్చాత్తాపం? మనలో ఆ పశ్చాత్తాపం ఉంటే దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తాడు. అసలు పశ్చాత్తాపమే లేని హృదయం అందరికో దేవుడు నిన్ను నన్ను కూడా మర్చిపోతాడు. అప్పుడు ఎవరికి అప్పగిస్తాడంటే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు అపవాది చేతికే ఆయన అప్పగిస్తాడు. మాట వినని యోనా వలె ఉంటావా? మాట వినే భక్తుల వలె నీవు ఉంటావా? ఒకటే గుర్తుంచుకో, నీతి యథార్థతను బట్టి బ్రతుకుతావా? అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, అన్ని కపటంతో కూడుకున్నవి, అన్ని వేషధారంతో కూడుకున్నవి, ఇలాంటి బ్రతుకులను బ్రతుకుతావా? నిర్ణయం నీదే. దేవుని దగ్గర నుంచి బహుమతి కావాలి అంటే నీతిని కాపాడుకో. దేవుని దగ్గర నుంచి ఉన్నతమైన కార్యం పొందుకోవాలంటే, విలువైనది నీ స్వహస్తాల్లోకి రావాలి అంటే, ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెట్టాలంటే యథార్థమైన ప్రవర్తన విషయంలో ఎంత మాత్రం రాజీకి రాబాక. నువ్వు రాజీకి వచ్చే కొద్దీ కేజీలు పెరుగుతూ ఉంటాయి. రాజీకి వచ్చే కొద్దీ కేజీలు పెరుగుతాయి. ఏంది కేజీలు అంటే పాపం అనే కేజీలు పెరుగుతూ ఉంటాయి. పాపము బరువు పెరుగుతూ ఉండింది ప్రతిదాంట్లో. ఈ ఒక్కరోజుకి వెళ్ళకపోతే ఏం కాదులే, నడువు నొప్పుకుందిగా, కాళ్ళు నొప్పుకుందిగా, కంటి నొప్పుకుందిగా అన్నావు అనుకో, ఆ ఒక్కరోజు ఇంకో కేజీ పెరిగింది పాపం అనేది. దేవుని సన్నిధికి రాకపోవడం కూడా పాపమే, తెలుసా మీకు?
ఈయన దేవుని సన్నిధి, ఆ తేజో మహిమతో కూడుకున్న ఆ సన్నిధిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను నాయన అన్నాడు. ఆ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణ చేసి నీకు కృతజ్ఞత అర్పించుచున్నాను నాయన అన్నాడు. ఏది చెయ్యం మనం, కానీ దేవుని దగ్గర నుంచి అన్నీ మనకే కావాలి. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా మార్పు చెందండి. ప్రభువా, నీకోసం నేను ఏదైనా చేస్తా, నా హృదయాన్ని తెరువు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా, నా ఆలోచన విధానాన్ని మార్చు, నా ప్రవర్తన మార్చు, నా యథార్థము కలిగిన జీవితంలో నన్ను నడిపించు. యథార్థత లేని జీవితాల్లో వద్దు నాయన. నీతిగా నేను బ్రతకాలనుకుంటున్నా, యథార్థంగా బ్రతకాలనుకుంటున్నా. నా స్థితిని మార్చు తండ్రి అని ప్రార్థన చేద్దాం. అందరు తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మాకు నీ యుద్ధ నుండి ప్రతిఫలాలు రావడం లేదంటే, విలువైన బహుమతులు మేము దూరం అయ్యామంటే మా దగ్గర నీతి లేదు, మా దగ్గర యథార్థత లేదు, యథార్థతతో కూడుకున్న ప్రవర్తన లేదు. అసలు నీ సన్నిధి కాంతినే మేము ప్రేమించలేకపోతున్నాం. నీ మందిరంలో నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు మేము చేయలేకపోతున్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. గడిచిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు మీరు ప్రభువా ఎంతగా మమ్మల్ని ప్రేమించారో, ఎంతగా ప్రేమిస్తే ఈనాడు మేము సజీవ లెక్కలో ఉన్నాము. ఎంతోమంది ఈ దినము చూడలేక వెళ్ళిన వారు ఉన్నారయ్యా. మా యుద్ధ నుండి వెడలిపోయిన వారు ఉన్నారు. నీ కృపా కనికరము చొప్పున మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు రాజా. నీతి కలిగిన జీవితాలు, యథార్థం కూడుకున్న భక్తి గల జీవితం మాకు దయచేసి ఈ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ నిశ్చయముగా నీతిగా యథార్థంగా నేను బ్రతకాలేక దేవుడిచ్చే బహుమతుల్ని రుచి చూడాలి అనుకున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. నూతనంగా ఈ వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలను దీవించండి. నీ కృపా సమృద్ధినిచ్చి నీ నీడలు వర్ధిల్ల చేయండి. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారం సరిగా లేదని బాధపడుతున్న బిడ్డలకు వ్యాపారం దయచేయండి. చదువుచున్న బిడ్డలకు మంచి ఉత్తీర్ణత విజయాన్ని దయచేయండి. కృపా సమృద్ధినిచ్చి నీ కాపుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఆనందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. కింద అడ్రస్ వస్తుంది. సకల జనుల ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, డాన్ బోస్కో స్కూల్ ప్రక్కన, మంగళగిరి. ఫోన్ నెంబర్ కూడా ఉంది. వాట్సాప్లో మీరు ఏదైనా మెసేజ్ పెట్టేవారికి హృదయపూర్వక వందనాలు, పెట్టుచున్న వారికి హృదయపూర్వక వందనాలు. మీరు కూడా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాలి అనుకుంటే పెట్టండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని